చదివా మనం ఏంటంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలన ఉంటారు. ఆమె చెప్పండి గట్టిగా అందరూ. ఎంతమందికి ఈ ఆశీర్వాదం కావాలి? అందరూ 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. మీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదుగుదురు గాక. మీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదుగుదురు గాక. ఒలీవ మొక్కకున్న శ్రేష్టమైన అనుభూతి ఏంటంటే, అది ఆరోగ్యానికి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. దేనికి సూచన అండి? ఒలీవ మొక్కలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, అది ఆరోగ్యానికి సూచన, ఐశ్వర్యానికి సూచన, ఘనతకి సూచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒలీవ మొక్కని దేవుడు ఎందుకు అక్కడ ప్రస్తావించాడంటే, ఒలీవ మొక్క ఒక ఆశీర్వాదకరమైనది. పిల్లలని దేవుడు మనకిచ్చింది వారిని ఆశీర్వదించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ కుటుంబాల్లో మరి మీ పిల్లలు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ కూడిక ద్వారా నా దేవుడు మీ పిల్లలని ప్రయోజకులుగా చేయును గాక.